అర్థమవుతుందా? దేవుని వాక్యం అర్థమవుతుందా? ఇచ్చింది ఎవరు సొలొమోనుకి? రాజ్యాన్ని ఇచ్చింది ఎవరు? డబ్బును పరిపతిని ఇచ్చింది ఎవరు? జ్ఞానం ఇచ్చింది ఎవరు? దానిని బట్టి నీవు అతిశయపడుతున్నావు, నీ దేవుని బట్టి కాకోకుండా నీకున్న రాజ్యాన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు. దేవునికి సమయం ఇవ్వట్లేదు, దేవుని స్తుతించట్లేదు, దేవుని మహిమపరచట్లేదు, దేవుని వైపు తిరిగి చూడట్లేదు. రాజ్యాన్ని పరిపాలించమని ఆ దావీదును కాకోకుండా సొలొమోనుకి అప్పచెప్పింది ఎవరు? దేవుడే. మరి ఇంతగా గొప్ప కార్యం చేసినటువంటి దేవుడు, ఇంతగా నడిపించినటువంటి దేవుడు, ఇంతగా జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు, మరి ఆయన ఆజ్ఞలను కట్టడలను కూడా నువ్వు అనుసరించాలి కదా. ఆయన భారంగా ఉన్నాయా నీకు? మంచి మాటలే కదా, దేవుని మాటలు మంచివే కదా. దీని ప్రకారంగా నువ్వు నడుచుకో, దీని ప్రకారంగా నువ్వు జీవించు, ఇలాగ నీవు ఉండు అని చెబితే నువ్వు దాని ప్రకారంగా కాకోకుండా నువ్వు ఎట్లా జీవిస్తున్నావు? అవునా? ఎట్లా జీవిస్తున్నావు? ఓకే, ఇక్కడ సొలొమోను భక్తిలో ఆగిపోయి భ్రష్టుడైపోయాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను భక్తిలో ఆగిపోయాడు. మునుపటి భక్తి తనలో లేదు. మునుపటిలాగా దేవుని జ్ఞాపకం చేసుకోవట్లేదు, మునుపటిలాగా దేవుని స్తుతించట్లేదు, మునుపటిలాగా దేవుని ఆరాధించట్లేదు. దేవుని స్తుతించట్లో ఆయన వెనుకడిగిపోయాడు, దేవుని ఆరాధించట్లో వెనుకపడిపోయాడు, భ్రష్టుడైపోయాడు. దేవుని స్తుతించట్లేదు, దేవుని ఆరాధించే రోజున మీరు ఎవరైనా సరే నాకు సమయం లేదు దేవుని ఆరాధించటంటే మనము ఈ స్థితికి వస్తామండి. హల్లెలూయా. అత్యవసర పరిస్థితి తప్ప మిగతా ఏ పరిస్థితికి దయచేసి చేయనివ్వద్దు. సొలొమోనునే క్షమించలేదు దేవుడు. ఆఫ్టర్ నేను హల్లెలూయా. అక్కడ ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన గైకొనక దేవునికి ఇష్టంగా ఆయన ఉన్నప్పుడు అతనికి కావలసిన జ్ఞానముతో పాటు ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆస్తిని అంతటినీ ఇచ్చాడు. ఆయనకి ఇంకా ఏం బోనస్ లాగా అన్ని ఇచ్చాడు, జ్ఞానంతో పాటు అన్ని ఇచ్చాడు. అయితే ఏం చేశాడు? తప్పు చేశాడు, పాపం చేశాడు. తన తండ్రి చేసిన తప్పుని మరలా సొలొమోను కూడా చేశాడు. పైన చదివితే ఇంకా అర్థమవుతుంది మనకు సొలొమోను గురించి. కాకపోతే ఇప్పుడు మనకి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటంటే తన భక్తిలో ఆగిపోయాడు. నువ్వు భక్తిలో ఆగిపోయావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఆయన భక్తిలో ఆగిపోయి ఇక్కడ చూసినాము సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టలను నీవు ఆచరింపకపోవడం నేను కనుగొనొచ్చున్నాను. నాకు తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను. పాస్టర్ గారికి తెలియకపోవచ్చు నువ్వేంటో, నువ్వేం చేస్తున్నావు. సొలొమోనునే కనుగొన్న దేవుడు ఏం చేస్తున్నాడో, ఎలాంటి తప్పుడు పనులు చేస్తున్నాడు. మనల్ని దేవుడు కనుగొన్నాడా? మనల్ని దేవుడు చూడలేడా? మనల్ని చూడలేడా? ఓ, అప్పుడు సొలొమోను చూసిన దేవుడే ఇప్పుడు మనల్ని కూడా చూస్తాడు. అప్పుడు సొలొమోనుని శిక్షించిన దేవుడు మనల్ని కూడా శిక్షిస్తాడు. ఇక్కడ పక్షపాతి లేదు, ఇక్కడ రికమెండేషన్లు పనికి రావు. నీకు అక్కడ ఇక్కడ ఆ రికమెండేషన్, ఈ రికమెండేషన్ మనకు వస్తాయి. ఇక్కడ రికమెండేషన్ ఉండదు. నో రికమెండేషన్, ఓన్లీ బిలీవ్, ఓన్లీ ఫెయిత్. నీ విశ్వాసము, నీ మారు మనస్సు, నీ రక్షణ, నీవు చేసిన క్రియలే నిన్ను కాపాడుతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా రికమెండేషన్ ఇక్కడ నుంచి పట్టుకొని పోవాలని చూస్తే వాళ్ళకి రికమెండేషన్ ఉందో లేదో చూసుకోవాలి. దేవుని దగ్గర ఎవరికి రికమెండేషన్ లేదు. సర్వ అధికారములు మనకు దేవుడు అనుగ్రహించాడు. ఏ విధంగా? తనకు కుమారుడు కుమార్తెగా ఉండుటకు సర్వ అధికారము దేవుడు మనకి ఇచ్చాడు. సో నీవే పెద్ద రికమెండేషన్. ఇది నీకు రికమెండేషన్ ఏముంది? కానీ నీకున్న ఉన్నతనాన్ని, ఔన్నత్యాన్ని, నీకున్నటువంటి ప్రతి విధమైన వాల్యుబుల్, ఆ విలువైనటువంటి దానిని ఏది నువ్వు పోగొట్టుకోకూడదు దేవుని దగ్గర. అవునా? ఒకవేళ మనం పోగొట్టుకున్నామంటే మనలో నిజమైన అర్హత లేదు. చూసారు, ఆయనకు కుమారుడు కుమార్తెగా ఉండుటకు ఆల్రెడీ మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆ అధికారంతో ఇక్కడ ఏం చేశారు తెలుసా? సొలొమోనుకి కనుక ఈ రాజ్యం నీకు ఉండకుండా నేను నిశ్చయంగా తీసి నీ దాసునికి ఇచ్చాను. ఎంత అవమానం చూడండి. ఈరోజు చాలా మంది చూడండి, మీకంటే వెనక వచ్చినటువంటి వాళ్ళు, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ కంటిన్యూగా దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు నిజముగా ఇటువంటి ఆధిక్యతను మీరు కోల్పోతారు. అయ్యో వీళ్ళు కంటిన్యూగా ఇంత బాగా దేవుడి సన్నిధికి వస్తున్నారు, మేము రాలేకపోతున్నాం అంటే నాకు అర్థమైంది తెలుసా? దేవుడు కూడా చూస్తున్నాడు
నీ ఆధిక్యతను నీ చేతులారా నీవే తీసివేసుకుంటున్నావు. అప్పుడేమవుతుంది తెలుసా? నీకున్న విలువ తగ్గి నీ వెనక వచ్చిన వాళ్ళకి విలువ పెరుగుతుంది. దేవుని వాక్యం కూడా చెప్తుంది, పాతవి గతించిన మరలా క్రొత్తవి ఆయన. రోజున ఎంతమంది మనము దేవునికి ఒకవేళ అయిష్టముగా, దేవునికి ఇష్టం లేనిగా చేస్తున్నాం, ఉంటున్నాం, లేకపోతే దేవుడు మనల్ని బట్టి బాధపడుతున్నాడు గుర్తిస్తున్నావా? గుర్తించాలి మనం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ లోతు భార్యను చూసాం, సంసోన్ని చూసాం, సొలొమోన్ని చూసాం, అలాగే అననీయ సప్పీరాని మనం చూసాం. ఎవరు ఎక్కడ ఏ విధంగా ఆగిపోయారో, ఆగిపోయి వాళ్ళు దాని నుండి పొందుకున్నటువంటి ఆ యొక్క ప్రతిఫలాలు ఏంటో ఇప్పుడు మనం చూసాం. ఇక్కడ సాగిపోయినటువంటి ఈ 4 వ్యక్తుల గురించి మనం చూద్దాం. ఆ సాగిపోయిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు గుర్తొస్తారు తెలుసా మనకి? విశ్వాసంలో సాగిపోయిన వ్యక్తి ఎవరు తెలుసా? సమస్త జనులకు తండ్రి అయిన అబ్రహాము మనకు గుర్తొస్తాడు. మాట చదువుకుందాం అండి. ఆదికాండం 22వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు అక్కడ మనం చూద్దాం. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఆదికాండము 22వ అధ్యాయము 22 నుంచి ఇక్కడ మనం చూసినప్పుడు మొదటి నుండి దాదాపు 17 వచనాల వరకు ఇక్కడ చూస్తే ఇక్కడ 11 నుండి మనము 17 వరకు చదువుకుందాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో పెట్టి అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత 2వ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, ఏమని? నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యమును చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుకు వలె నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదనని నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వచనము నుండి ఈ 17 వచనాల వరకు చూస్తే అబ్రహాము తన జీవితంలో చిత్తము ప్రభువా అన్న మాట తప్ప ఏ మాట కూడా అక్కడ మనకు కనబడదు. అబ్రహాము, నీ ప్రాణం నాకు ఇస్తావా? చిత్తము తండ్రి. నీ కుమారుని ఇస్తావా? చిత్తము. నీ ఆస్తిని ఇస్తావా? చిత్తము. ఎంత గొప్పగా అసలు తన విశ్వాస జీవితంలో తను సాగిపోతున్నాడు. చివరికి తనకు ఒక్క కుమారుని ఇవ్వటానికి కూడా వెనుతిరగలేదు ఆయన. ఇక వెనుతిరగలేడు, అసలు ఆప్షన్ లేదు. ముందు ఆప్షన్ ఏమన్నా? ఎంత గొప్ప తండ్రి చూడండి అసలు. అందుకని ఆయనకి ఏం చేశారు తెలుసా? నీవు నేను అడిగితే నీ కుమారునే దహన బలిగా నీవు ఇచ్చావు గనక నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె సముద్రములో ఉండేటువంటి ఇసుక రేణువుల వల్ల నీ సంతానాన్ని నేను విస్తరింపచేసేదను. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క ఇసుక రేణువులు ఆ ఆకాశ నక్షత్రములే మనము. ఆమేన్. హల్లెలూయా. అంతమంది ప్రపంచం అంతా అబ్రహాము సంతానమే. ఎందుకంటే తన విశ్వాసపు జీవితంలో సాగిపోతూనే ఉన్నాడు. కష్టము రాని, నష్టము రాని, బాధ రాని, దుఃఖము రాని, అవమానము రాని, తిండి లేని చోటికి, నీరు లేని చోటికి, ఎవరు లేని చోటికి కేవలము చిత్తము ప్రభువా అంతే. ఆర్డర్ వేయాలి కానీ నేను సాగిపోతూనే ఉంటాను. ఎన్ని వేల కిలోమీటర్లైనా, ఎన్ని లక్షల దూరమైనా, ఎంత ఏ చోటికైనా, ఎడారికైనా, ఎక్కడికైనా సరే నేను సాగిపోతాను తప్ప నేను ఆగిపోను అన్నాడు అబ్రహాం. సాగిపోయి దేవుని వాక్కును, దేవుని మాటను, ఆయన ఆదాము దేవుని మాటను వినకుండా మాట వినకుండా పోతే అబ్రహాము దేవుని మాటలో ఫలించాడంట. చూసారా? హల్లెలూయా. ఫలించడం అనేది ఒక అద్భుతం అండి, సంతోషం. అది కొదువలేనిది. చాలా మటుకు మనం చూస్తాం ఫలించేటువంటి ఇప్పుడు ఒక ఈ సీజన్ ఏంటి? ఇది శీతాకాలం, అవునా? ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇది వర్షాకాలం, ఇంకేంటి? ఈ శీతాకాలంలో ఎక్కువగా దేని చెప్పచ్చు మనం? సీతాఫలం. ఆ చెట్టుకున్నటువంటి సీతాఫలం చూసినప్పుడు
ఎవరి చేతులు కూడా ఆగవు. నా చేయి అస్సలు ఆగదు. నేను ఖచ్చితంగా చెప్తా, ఏ చెట్టులో నాకు పండ్లు ఉంటే ఖచ్చితంగా నేను కోస్తా. ఎందుకంటే అది ఫలించడము చూసినప్పుడు నా హృదయం ఎంతో సంతోషం ఇస్తాం. ఎందుకు సంతోషం తెలుసా? ఈ చెట్టు ఫలింపచేసి నన్ను తృప్తిపరుస్తుంది. ఆ పండు నేను తినటానికి ఇది ఎంత గొప్పగా ఏం చేస్తుంది, ఫలిస్తుంది. చాలా అద్భుతం. ఈ 3 దాదాపు కాలాల పాటు ఆయా సమయాల్లో నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఆయా సమయాల్లో ఆ పండ్లు వస్తూ ఉన్నప్పుడు సీతాఫలం చెట్టు ఆలోచన చేస్తా ఉందంట. చూసావా, ఎండాకాలంలో ఈ మామిడికాయలు ఎంత బాగా కాసి ఎంత మంచి రుచినిస్తూ వాటిని తింటూ ఎంతో మంది వాటిని పొగుడుతూ ఉన్నారు. అయ్యో, ఇలాంటి కాలంలో ఈ చింతకాయ, ఇదో ఈ కాయలు, ఈ నారింజ పళ్ళు, ఈ యాపిల్ పళ్ళు, ఇదిగో వీటి అన్ని తిని అన్ని పళ్ళని పొగుడుతూ ఉన్నారే. నాకెప్పుడు సమయం వస్తుందని సీతాఫలం ఎదురు చూస్తూ ఉన్నట్ట. దానికి సమయం వచ్చిందంట. సమయం వచ్చినప్పుడు దానికి 2 తిని పొగిడారంట ఆ పండుని తిని. ఆమె హల్లెలూయా. అలాగ నీవు వృద్ధి చెంది, అలాగ నీవు ఫలింప చేసినప్పుడు దేవుడు తన చేతుల్లో నిన్ను పట్టుకొని ఏ పండును తింటూ పొగుడుతున్నావో తనకు 100 రెట్లు నిన్ను తన చేతిలో ఉంచుకొని పొగుడతాడంట దేవుడు. అబ్రహాము జీవిత యాత్ర అలా ఉంది. సాగిపోతున్నాడు, ఫలిస్తూనే ఉన్నాడు, ఫలిస్తూనే ఉన్నాడు తప్ప ఎక్కడ తిరిగి చూసి ఇదిగో తండ్రి నువ్వు చెప్పింది అక్కడ కదా, నేను అక్కడికి వెళ్ళలేనని నేను తిరగలే, ఆగిపోలే. అక్కడ సింహాలు ఉన్నాయా, అరణ్యంలో సింహాలు ఉన్నాయా, తినని ఇది దేవుని వాక్కు, నేను అక్కడికి వెళ్ళాడు. రోజున నా విశ్వాసానికి ఒక పరీక్ష, నేను ముందుకు సాగిపోవాలి, నా కుమారుని బలిపోవాలి, నేను ముందుకు సాగిపోవాలి. వెళ్ళాడు. తన కుమారుని కూడా బలి ఉండడానికి వెళ్ళాడు, సిద్ధపడ్డాడు. కానీ ఇచ్చిన దేవుడు ఎలా తీసుకుంటాడు? ఏం చేశాడు తెలుసా? ఆపాడు. ఇది కేవలం నీ విశ్వాసానికి ఒక పరీక్ష మాత్రమే అబ్రహాము, అంతే. ఎంత సంతోషపడ్డాడో. ఆమేన్, హల్లెలూయా. హత్తుకున్నాడు తన కుమారుని, ఏడ్చాడు. బలించేటప్పుడు ఏడవలేదు అబ్రహాం. మీకు అర్థమవుతుందా? బలించేటప్పుడు హృదయం లోపల తన దుఃఖాన్ని దాచుకున్నాడు, అంతే. బయటకు రానివ్వలేదు. ఎందుకు రానివ్వలేదు తెలుసా? తన కుమారునికి తెలిసిపోతుంది. ఎందుకు? అయ్యో, ఇతను బలిస్తున్నానేమో. చివరికి ఇస్సాకు కూడా అర్థం చేసుకున్నాడు, నన్ను బలిస్తున్నావా? దేవుడు అడిగాడు. ఓకే, ఎవరైనా బలిస్తాడో పరిగెత్తిపోతారు, లేదా తండ్రినైనా చంపిపోతారు. అలాంటిది తన తండ్రి మాటకు అబ్రహాము గౌరవిస్తే అబ్రహాము మాటకు ఇస్సాకు గౌరవించాడు. వెళ్ళి పడుకున్నాడు. ఆ బలి పరుపు మీద పడుకున్నాడు. వెళ్ళి పడుకుంటే దేవుడు ఇచ్చిన వాడు అన్ని సంవత్సరాలకు ఎట్లా తీసుకుంటాడండి? ఎప్పుడైతే ఆగిపోయిందో బలం, తన కుమారుని హత్తుకుని కన్నీరు కారుస్తూ బిగ్గరగా హత్తుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు కూడా ప్రతి పాపము, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుండి తప్పించి ఆయన హత్తుకొని ఏడవాలి, లేదా హత్తుకొని సంతోషపడాలని చూస్తున్నాడు. కానీ మనం అవకాశం ఇవ్వాలండి. ఎంతో మంది మనుషులను హత్తుకున్నామేమో, అక్కడ లేని సంతోషం దేవుని యొక్క కౌగిల్లో మనకు సంతోషం. నీ బాధ అప్పటికే ఫుల్ స్టాప్, అదే నీకు ఎండు. ఎప్పుడు దేవుని స్పర్శ నీకు తగులుతుందో ఇట్స్ లాస్ట్. నీ యొక్క శ్రమ, బాధ, దుఃఖము, వేదన, కష్టము అన్నీ కూడా